నిజంగానేనమ్మా. చూడండి మీరు కూడా రాజమండ్రి అబ్బాయి నన్ని రోల్ మోడల్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాడంట. బిజినెస్ ఒక రేంజ్ లో పోయిందంట. ఎంత బాగుంది కదా ఫోటో. ఏంది బాబీ నా ఫోటో అట్లుంది బాబీ? ఏమున్నాను చూడు బాబీ నేను ఫోటో. సాయంత్రం ఫోటోలు దిగుదాం అనుకుంటాను. యాదనుకున్నారు అది మన యూట్యూబ్ది, మన దీంట్లోది విష్ణు. ఏదనుకున్నారు మన రాధికా వ్లాగ్స్ ముగ్గురు ఉండేది. బాబా బాబీ నా ఫోటో చూడు బాబీ ఏముందో. రాధికా నా ఫోటోని కొండపోయి వరస్ట్ గా బాత్రూమ్ దగ్గర పెడతావా? ఒకసారి ఆ ఫోటో దుఃఖాన్ని చూసి ఎట్లా పెట్టబిద్ద ఆయనకి? నీకు చేతులు ఎట్లా వచ్చింది ఆయనకి పెట్టేకి? ఏమ్మా జాలి మాస్టర్, అమ్మకి అక్క డబ్బులు దొరికినాయంట. వద్దులే అక్క, అమ్మది ఇలా అక్క. డబ్బులు దొరికినాయి, అమ్మకి ఇచ్చేసేది. నవ్వుతున్నావా? అమ్మవే ఉంటాయి. ఇది డబ్బులు కాదు, డబ్బులు పేపర్లే పొద్దు పొద్దున్నే. హలో బ్రో. బ్రో బాగున్నారా? బాగున్నాం బ్రో. అద్దో వచ్చింది అమ్మ, పిలుస్తానండి ఒక్క నిమిషం. రాజమండ్రి నుండి ఫోన్ వచ్చింది. హలో అమ్మా బాగున్నారా? బాబు కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, అమ్మకి వినపడదు, దిమ్మికి ఎక్కున్నాయి చెవులు. చెప్పుతో కొడతా, నాకేం చూడుందలే. హలో బాగున్నారమ్మా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. టిఫిన్ అది అయిపోయిందా? ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను మీతోటి, కుదరట్లేదు. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. అబ్బో రాజమండ్రినా? మీరు నాకు ఇన్స్పిరేషన్ అమ్మా మొత్తం. అసలు మనం అన్నవరం వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు కాదు, ఆ పిల్లోడు ఏం కాదు, అక్కడే ఆ ఊరు అదే. ఓకే మీకిద్దరికి లోకంలో లేని జ్ఞాపశక్తి అంతా మీకే ఉంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా, కుదరట్లేదు. అవునా? 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. అంటే ఏం వర్క్ చేస్తారు? ఏమంత బిజీనా? నాకు బిజీ కాదు, మీరు ఉండట్లేదు. మీరు ఫుల్ బిజీ ఉంటున్నారు. ఎప్పుడు అడిగినా రాలేదు అమ్మ అంటారు. ఎప్పటి నుంచి అంటే మధ్యాహ్నము సాయంత్రాల పూట్ల మనం ఉండం కదా, రాము కదా. నేను ఆ టైంలో రాను కదా. అందులో ఇక్కడ ఎక్కువ ఎండలు ఉన్నాయా అందుకు. అవునవును. అదే అంతా బాగుందమ్మా? హెల్త్ అది అంతా బానే ఉందా? బాగుంది. మోషన్స్ ఎందుకైతాయిలే మోషన్స్? నెగ్గినైతానేం పోలే బాత్రూమ్ లో బకెట్ చూడట్లే. మోషన్ అయిందే అని అడుగుతానక్క. నీకు తెలుదులే, వాడికి సొగులు ఎక్కువ. అదేనమ్మా, మీ వీడియోస్ చూసి అసలు నేను ఎంత టైం స్పెండ్ చేస్తానో. మంచి టైం తెలుసమ్మా, నవ్వుతూనే ఉంటాం ఎప్పుడు కూడా. మీరే ఇన్స్పిరేషన్ నాకు. మేము చాలా లోవర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామమ్మా, పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. మేము కూడా అంతేలే, మేమేం పెద్ద డబ్బు ఉన్న వాళ్ళం ఏం కాదు. ఏమి జాబ్ అది ఏవి దొరికేది కాదు తొందరగా. ఇంట్లో అందరూ తిట్టేవారు, చుట్టాలందరూ కూడా పట్టించుకోవడం మానేశారు మమ్మల్ని. అయ్యో డబ్బులు లేకుండా అంతే ఎవరైనా అంతే. ఆస్తి అన్నా ఉండల్లా, డబ్బన్నా ఉండల్లా, ఏదో పదవన్నా ఉండల్లా, ఏదో ఒకటి ఉంటేనే విలువ ఉంటది. అదే లేకపోతే అసలు ఎవరు వచ్చేవారు కాదు, పట్టించుకునేవారు కాదు. నాకేమో ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ వీడియోస్ చూస్తూ నాకు భలే మంచిగా అనిపించేది. మిమ్మల్ని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి చెయ్యాలి అనుకోని ఒక బిజినెస్ స్టార్ట్ చేశానమ్మా 2 సంవత్సరాల క్రితం. కిక్కు నెమ్మదిగా అది ఇప్పుడు కాస్త డెవలప్ అవుతుంది బానే. ఇంకా బ్రాంచ్లు అది పెడదాం అనుకుంటున్నాను. ఎవరిని ఇన్స్పైర్ అయ్యి బ్రో? అమ్మని బ్రో, రాధికమ్మని. అయ్యో ఆవిడ అసలు నిజంగా చాలా స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ ఆవిడ.
ఓకే సరోజిని నాయుడు. అదేం నిజమేలే పాపం స్ట్రాంగ్ లేడీ. అసలు అట్లాగా మిస్సెస్. అవన్నీ నాకు కంప్లీట్ ఇన్స్పిరేషన్ అన్న. మీరు ఏమన్నా అనుకోండి. అంటే ఒక మంచి ఏం బిజినెస్ స్టార్ట్ చేసినావు? ఒక ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ అమ్మా. ఇదేంటంటే బిజినెస్ వల్ల మనకి ఇప్పుడు చూడండి, నిన్న మొన్న మనకి గవర్నమెంట్ చెప్పింది నూనెలు ఎక్కువ వాడకండి, బంగారం కొనకండి. ఇట్లాంటి బిజినెస్ కావు మనవి. పెట్రోల్ కూడా ఎకో ఫ్రెండ్లీ. బంగారు కొనకూడదంట. ఎందుకు బంగారు కొనకూడదు? అందరూ బంగారే కొంటారు లేదు కదా. ఇప్పుడు బంగారు కొనకూడదు, ఎందుకంటే లోన్స్ కూడా బంగారు నుండి లోన్స్. సొగిలి కాదు, అందరూ ప్రతి ఒక్కరు బంగారు మీదే ఎక్కువ ఇది అంటే చేస్తారు కదా. అంటే ఏంది ఇప్పుడు ఈ పిల్ల ఉంది పచ్చ బంగారం వ్యాపారం అంటే చెప్తాడులే ఎకో ఫ్రెండ్లీ పచ్చ పచ్చి బంగారం. బంగారం కాదమ్మా. నేను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్లియర్ గా చెప్తారు. అది ఇప్పుడు రాయలసీమ సైడ్ కూడా బ్రాంచెస్ పెడదామని. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు పెద్ద శ్రమ కూడా ఏమి ఉండదు. అక్కడ కూడా మన డామినేషన్ చక్కగా చేసుకోవచ్చు. మీరు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కాస్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం రాయలసీమ సైడ్. ఓనర్షిప్ పట్టిపోయి పార్ట్నర్షిప్ అంతా ఇచ్చేద్దాం మీకు. అన్నతో మొన్నటి నుంచి మాట్లాడుతున్నాను. సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ లాంటిది, కానీ సూపర్ మార్కెట్ కాదు, ఒకటే అమ్మా. రెసిషన్ అట్లా సాఫ్ట్వేర్ అయితే చూడండి ఉద్యోగాలు పోతాయి. అట్లా ఏం ఉండదు. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్టే కానీ సూపర్ మార్కెట్ కాదు. అలాంటి కాదంటే అదేమో చెప్తారు మిద్దె లాంటిది కానీ మిద్దె కాదన్నట్లు చెప్తాను. కానీ కాదన్నట్టు. కానీ మీకు తెలియదమ్మా, అది మాత్రం బిజినెస్ మొత్తం అన్నకి చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది యాక్చువల్లీ స్టార్టింగ్ లో అసలు 2 సంవత్సరాల క్రితం భయపడుతూ పెట్టాను. కానీ ఇప్పుడు మొత్తం అది బాగా ఇటువైపు అన్ని బ్రాంచ్లు అవి బాగా ఎక్కువ అయినాయి. అందరూ ఐడియా మెచ్చుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు ఐడియా ఇచ్చేయమన్నారు. 5 కోట్లు ఎంత ఇస్తామన్నారు ఆ ఐడియాకి. నేను ఇవ్వను, నేనే ఇది చేసుకుంటాను. ఐడియాకి 5 కోట్లు ఇస్తామంటే ఇచ్చేయచ్చు కదా. కాదు బ్రో, 5 కోట్లమ్మా. మనం ఒక 10-15 సంవత్సరాలు మనమే పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటదమ్మా. ఆ డబ్బులు మనకు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. 15-20 కోట్లు వస్తాయి మనకి. కాదు బ్రో, పెంచుకుంటాడు అట్లనే. కాదు బ్రో, దీనికి పచ్చ బంగారానికి లింక్ లాంటిది అవి ట్రాక్టర్స్ కానీ లేదంటే అవి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, ఆ వెహికల్స్ పెట్టించినా గానీ మేలే కదా అమ్మకి. డ్రైవింగ్ వస్తుందా? అదే ఏదో ఒకటి బ్రో. అమ్మ తీసుకుంటానంటే పార్ట్నర్షిప్ తీసుకున్నాను అనుకోండి అన్న, అమ్మ అనంతపూర్ లోనే ఒక 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేయొచ్చు. ఏంది పచ్చ బంగారు డ్రైవింగ్? కానీ అసలు నిజంగా అంటే గ్రేట్ బ్రో. అమ్మని ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు ఇట్లా బిజినెస్లు పెట్టి ఇట్లా గ్రో అయితే. బ్రో నేను బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా అమ్మ పేరు మీదే. నాకు చాలా కలిసి వచ్చింది, మీరు నమ్ముతారో నమ్మరు. నా బ్రాండ్ నేమ్ రాధిక. అది నేను మిమ్మల్ని మొన్నటి నుంచి అడుగుతున్నాను, మీరు మాట్లాడడానికి అవ్వట్లేదు అంటున్నారు అమ్మతోటి. అందుకనే ఈ రోజు మేము పట్టుబట్టి మాట్లాడదామని. ఎర్ర బస్సు కూడా ఎక్కని ఆయమ్మకి. అలా అనకండి బ్రో, అట్లాగా మీరు అట్లా ఇన్సల్ట్ చేయకూడదు అమ్మని. నాకు చాలా కోపం వస్తుంది. లేదు బ్రో, అట్లా కాదు. ఇన్స్పిరేషన్. అవునులే ఇన్స్పిరేషన్ అమ్మ. మరి అట్లా అంటారేంటి బ్రో అమ్మని? సో సబ్స్క్రైబర్ అమ్మ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి మనం కాస్త ఇది చేద్దాం అమ్మ, బిజినెస్ స్టార్ట్ అంటే అట్లా కాదు, ఇట్లాంటివి మనం పెట్టాలి కదా. నీ సక్సెస్ స్టోరీస్ అంటే ఇప్పుడు ఆడ ఆన్ చేసినాను. అట్లా కాదమ్మా, తెలియదు కదమ్మా సబ్స్క్రైబర్స్ కూడా. ఇప్పుడు నీ వల్ల ఇట్లా ఇన్స్పైర్ అవుతున్నారు, వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేకుంటుంది. చెప్పు ఇట్లా సబ్స్క్రైబర్స్ కి, చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నా వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటారు. అంటే ఆ బ్రోనే అడిగినాడు, బ్రో ఇట్లా చెప్పు బ్రో, ఇట్లా వీడియోలో పెట్టు బ్రో. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. చెప్తాడులే కానీ మంత్ వద్దాం అనుకుంటున్నానమ్మా. అప్పుడు కాస్త అగ్రిమెంట్ చేసుకొని స్టార్ట్ చేసేయచ్చు. నువ్వు చెప్పు సబ్స్క్రైబర్లకు, చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఏమీ లేని వాళ్ళు ఇట్లా ఇన్స్పైర్ అయినారు. సో మీరు కూడా కావచ్చు ఈ పిల్లోని రోల్ మోడల్గా తీసుకొని అట్లా నీ స్టైల్లో. అంటే నీ స్టైల్లో నేను చెప్పించినట్లు ఉండకూడదు మా ఏది కూడా. వీళ్ళు ఇక్కడ అబ్బాయి రాజమండ్రి అబ్బాయి పేరేమి? రాథోడ్. లే నిజంగానే రాథోడ్స్ వాళ్ళు ఎట్లుంటాయిరా పేర్లు? రాథోడ్ అని ఎందుకు లేదు అత్తయ్య? విక్రమ్ సింగ్ రాథోడ్. ఆ సినిమా విక్రమ్ సింగ్ రాథోడ్ ఎట్లుంటుంది? రాథోడేనమ్మా పేరు. మా పొగలబడద్దు, వీడు మాట్లాడుతుంటాడు గోర్లు నిజంగానేనమ్మా. చూడండి మీరు కూడా రాజమండ్రి అబ్బాయి నన్ని రోల్ మోడల్ తీసుకొని
బిజినెస్ స్టార్ట్ చేసినాడంట. బిజినెస్ ఒక రేంజ్లో పోయిందంట. రాధిక అనే పెట్టుకున్నాడంట. కానీ ఇంకా నాకేమో ఎవరికి చెప్తున్నారు రాధిక సబ్స్క్రైబర్స్ కా పిల్లోడు ఆన్ చెప్పండి. చేసినాడంట కదా. రాధిక అనే పెట్టినాడంట. కానీ ఇంకా నాకు క్లియర్గా తెలీదు. మీరు కూడా అలాగే ఏమైనా ఉంటే, అంటే నా పేరు పెట్టుకొని చేయమని కాదు, మళ్ళీ నా మీద పడేరు. అలా కాదు, మీరు కూడా ధైర్యం చేసి ముందుకు రండి. ధైర్యే సాహసే లక్ష్మి. కానీ మొదట్లో అన్న నేను రాధికమ్మ వీడియోస్ అవి చూస్తుంటే ఫ్రెండ్స్ అందరు తిట్టేవారు. ఈ వీడియోస్ చూస్తున్నావేంటి, ఏం పని పాట లేదా, ఇంక జీవితంలో ఏం బాగుపడతావు, ఇట్లానే అనేవారన్నా. సొగ్గిలోడా అని తిట్టేవారు నన్ను, ఇంకేం పని పాట లేదు, ఇవే చూసుకుంటావా అని. కానీ ఇప్పుడన్నా చెప్పుతో కొట్టినట్టు అందరికి సమాధానం తెలుసా. అదే కదా, 2 years అట్లా ఎందుకు అన్నారు? ఏమైందంట ఆ వీడియోలో? ఏమైందంట? ఏమో అమ్మా, అంటే ఏమో కొంతమంది కుళ్ళుకుంటారు కదమ్మా. వీడియోలో ఏమైనా వాళ్ళని ఏమైనా వీడియోలో లాట్ చేసినానా? ఏమైనా లేదు కదా. 2 సంవత్సరాల్లో మీరు ఎంత డెవలప్ అయ్యారమ్మా, చక్కగా అవార్డులు తెచ్చుకుంటున్నారు, టీవీ సీరియల్ యాక్ట్ చేస్తున్నారు, అన్ని. నాది అట్లానే డెవలప్మెంట్, నేను అట్లానే అయ్యాను. మూవీ ఆడు నవ్విన వాళ్ళు అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. 2 సీరియల్ ఉన్నాయి, నేను తెప్పిస్తాను, డోంట్ వరీ. 2 సీరియల్ అమ్మా, ఇంకా 2 సీరియల్ కొత్త ఉన్నాయి ఇప్పుడు. అవునా? ఎప్పుడు వెళ్తున్నారు మరి, ఎప్పుడు షూటింగ్ తెలీదు, ఈ మంత్ అని చెప్పినారు. ఓకే, మరి మీరు నాకు మీరు ఫ్రీ టైం అది ఎప్పుడో ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి మరి మిమ్మల్ని కలుస్తాను. అనంతపూర్ అగ్రిమెంట్లు అవి చేసుకొని అనంతపూర్ లో కూడా స్టార్ట్ చేద్దామమ్మా. కాదు, అపాయింట్మెంట్ ఇచ్చేకి నేను ఏమైనా మోడీనా, చంద్రబాబు నాయుడు, అంటే పవన్ కళ్యాణ్, నేను ఏమైనా 1-2 సంవత్సరాలు అయితే అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అంత బిజీ అయిపోతారు మీరు. నోటి వాకి తదాస్తు, కాదు బ్రో, అమ్మకి నీకు తెలుసా నా నోటి వాక్యం ఫలిస్తుంది. చెప్పండి బ్రో. కాదు, అమ్మకి అదే మన వ్యాపారంది అది చూపిస్తాను. ఒకసారి చూపించిన వెంటనే అమ్మనే ఆనందం తట్టుకోలేక మీకు కాల్ చేస్తుంది బ్రో వెంటనే. అంటే అట్లా కాదు బ్రో, ఇప్పుడు అమ్మవి ఒక 4-5 నేను ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కింద పెడదాం అనుకుంటున్నాను. రాధిక అంటే పేరు ఎవరిదని అడుగుతున్నారు. నేను కట్అవుట్స్ అవి బయట పెట్టుకోవాలి కదా బ్రో. అవునులే బ్రో, ఆ ప్రోడక్ట్స్ అవి పంపిస్తాను. ఆ ప్రోడక్ట్స్ తోటి మీరు కాస్త ఫొటోస్ అవి తీసి పంపిస్తే నాకు, కట్అవుట్స్ నేను ఇక్కడ బ్రాండింగ్ అది స్టార్ట్ చేస్తాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అట్లా అట్లా వాళ్ళు కదా వేసుకుంటారు. మీరు కూడా ఇప్పుడు వేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. మీరు నాకు పెద్ద కింద లెక్క, మీరే ఇన్స్పిరేషన్ నాకు. మీ ఫొటోస్ ఉండాలి. అది ఏం చేసామ్మా చెప్తా. బిజినెస్ కాదు బ్రో, అది అమ్మ బిజినెస్ అడుగుతుంది. నేను ఒక్కసారి సెల్ అమ్మకి బిజినెస్ చూపించి మీకు కాల్ చేస్తా. ఓకే బ్రో, వెంటనే చేస్తా చూపించేసి. ఓకే అమ్మ కానీ మీరు మాత్రం మాట ఇచ్చేసారమ్మా, మీరు మాత్రం బిజినెస్ తీసుకుంటారు అనంతపూర్ లో. మీకు అగ్రిమెంట్ వచ్చి రాయింపిచ్చేస్తాను. ఆ మాట ఇవ్వండి ఫస్ట్, నేను అప్పుడే ఫోన్ పెడతాను. ఓకే అంటే బ్రో చేస్తా. మాట ఇచ్చారు కదమ్మా. సరే సరే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సరే, ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే బ్రో. బాబీ, నాకు నిజంగా మాటలు రాలే బాబీ. ఎందుకు ఇంప్రెషన్ తీసుకొని? నేను అదే కదా నిన్నేంది వాళ్ళని అంటే అట్లా కాదు అంటే అలాగా మాట్లాడద్దులే, అలా ఏం లేదు. తీసుకొని కట్అవుట్ నా పేరు రాధిక అని బ్రాంచెస్ ఓపెన్ చేసి, ఏంది బాబీ అసలు ఇట్లా నిజంగా అంటే ఇట్లా అమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యేది ఏంది బ్రో, ఏంది అని అనుకుంటాంటారు. కానీ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అనమాట అమ్మ. అమ్మ హార్డ్ వర్కింగ్ ఉమెన్. అంటే నీ హార్డ్ వర్క్ని చూసే వాళ్ళు ఇన్స్పైర్ అయినారు. నేను మళ్ళీ చేస్తాను ఒక్క 10 బాబీ. నాకు ఇది కలనా నిజమా అని నమ్మలేకున్నా. ఒకసారి గిచ్చేది ఎందుకమ్మా, తల దూతా. సరే ఇప్పుడు నువ్వు వ్యాపారం. నేనైతే బాబా ఫుల్ హ్యాపీ, ఫుల్ జోస్, ఫుల్ సంతోషం, ఫుల్ ఆనందం. నాకు నిజంగా అబ్బాబాబా చాలా చాలా. మీరు కూడా అంటే నా పేరు పెట్టుకోమని చెప్పలే, మళ్ళీ అట్లా కాదు, మళ్ళీ అట్లా బిల్డప్ ఇస్తానవా అనేరు. మళ్ళా నన్ను నా పేరు పెట్టుకోండి అని నేను అడగదు. పెడతానాలే, చెప్తా పడతా నా కొడుక. నా పేరు పెట్టుకోండి అంటాను, ఉంటుంది అట్లా. నా పేరు పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు, అవసరం లేదు. నేను మళ్ళీ మీరు అలా అనుకొని నాకు కామెంట్లు అయినా పెట్టేవాళ్ళే, బిల్డప్ ఇస్తానవా అని. అవసరం లేదు. కానీ మీరు ముందు మీరు
హ్యాపీగా మీరు కూడా ఖాళీగా లేకోకుండా కష్టపడండి. చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఏజ్ అయిన వాళ్ళు కానీ చిన్న ఏజ్ వాళ్ళు కానీ మధ్యరక ఎవరైనా అండి, మనకు మనసులో ధైర్యము, మనం పట్టుదలగా బతకల్లా, బాగా సంపాదిల్లా, ఉండల్లా, ఒకరి మీద ఇది కాకూడదు, మనం నలుగురికి సహాయపడాలా, నలుగురికి సపోర్ట్గా ఉండాలా అనుకుంటే ఏదైనా సాధిస్తారు. అలా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. టీవీల ముందర కూర్చొని సినిమా థియేటర్లో కూర్చొని బయట షాపింగ్లు చేసుకుంటూ వేస్ట్ చేయొద్దండి. పార్కుల్లో కూర్చొని వేస్ట్ చేయొద్దండి. బాతకాన్ని పెట్టుకొని వేస్ట్ చేయొద్దండి. దయచేసి ఎవరైనా ఏమైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. చిన్న నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలన్నట్లు చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సరే చూడు ఫస్ట్ ఇది రెడీనా? అసలు నువ్వేంది, నీ మొగమేంది? నా మొగం ఏమైంది? ఫోటో ఎంత బాగా పెట్టినా. నా మొగం బాగుంటేనే కదా నువ్వు కూడా బాగా పుట్టినావు. ఫ్రెండ్స్ అంతేగా చూడమ్మా. ఎంత పెద్ద ఫోటో వేసినారే. మళ్ళీ ఏందనుకుంటాను మన దీంట్లో విష్ణు ఏదనుకున్నారు? మన రాధికా వ్లాగ్స్ ముగ్గురు ఉండేది. బాబీ నా ఫోటో చూడు బాబీ, ఏముందో రాధికా ఫోటో చూద్దాం. మళ్ళా చదువుదాము ఉండండి, ఫోటో చూద్దాము. ఎంత బాగుంది కదా ఫోటో. ఏంది బాబీ నా ఫోటో అట్లుంది బాబీ? ఏమున్నాను చూడు బాబీ ఫోటో. సాయంత్రం ఫోటోలు దిగుదాం అనుకుంటాను. యాదనుకున్నారు అది మన యూట్యూబ్ ది డిపి. ఏం చేస్తున్నారు? ఏమ్మా ఏమైంది? ఏమన్నా నన్ను పొరపాటుగా చూపిస్తానవా? ఇది ఏం లేదు. ఏం పొరపాటు ఉంటుంది? ఇది రాజమండ్రి. రాజమండ్రి హైవే అది. నా కొడుకారా ఏమైంది? ఇక ఏముంది? చదువులే ఏమైంది? చదువులే మాదర్శత్ నా కొడుక, చదువు పద్దు. ఏమైంది? నాకు రాదు. ఏమో సార్ నాకు కనబడదు. మూడో బండి మీదకి పోతావు. చదువు నీకు రాదు కదా. చదువు నాకు చదువు రాదా? తెలుగు వస్తుంది. ఏముందాడా? ఏముంది? తెలుగేమి, ఇంగ్లీష్ కూడా చదువుతాను. ఇదేంది? గోల్డ్ వైట్ ఎల్లో గోల్డ్ పచ్చ బంగారం అని ఉందా? ఇది పచ్చ బంగారమాలే నా కొడక. నువ్వు ఏమన్నా ఇంట్లో కాపురం చేస్తానవా, చెట్టు మీద కాపురం చేస్తానవా? నాకేం అర్థం కాదు. రాధికా బాత్రూమ్సా? ఏందిలే ఈడ ఫోటో ఏందిలే? వాని అమ్మ, వాని అక్క, వాని ఆలి. రాధికాస్ కిచెన్ అని మనము కుకింగ్ ఛానల్ పేరు కదరా. ఎవర్రా వీడు? రాధికాస్ క్లీనింగ్ బాత్రూమ్స్ లే. ఇది ఎవరిదిరా? సెల్లు పగల కొడతా నా కొడక. ఎవడు రావాడు? ఫోన్ చేయలేవానికి. ఫోన్ చేయి. రాజమండ్రి కాకుండా కాకినాడ గాని తలకాయ తిరుగుతుందలే. నన్ను గబ్బులే పెక్కే. ఏమైంది? ఏం లే, బాత్రూమ్ దగ్గర నేను అంత మంచి ఫోటో వేస్తారా? ఎట్లున్నారా నేను? ఏదో అది పదవి కింద నిలబడినట్టు ఉన్నా నేను. అంత హైలైట్ కున్నా ఆ ఫోటో కొండ పోయి బాత్రూమ్కి పెడతారా? హలో రాథోడ్. చెప్పండి బ్రో. అద్దు అమ్మ మాట్లాడుతుంది, చూసింది వ్యాపారము. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. యా ఊరు నాయనా ఇది? రాజమండ్రి. రాజమండ్రి అమ్మా. ఏంది రాజమండ్రి? నన్నేం బక్రాన్ చేస్తావా నువ్వు? ఎట్లా కనపడతానా నీకు? నేను సీరియల్లో నటిస్తానన్నా, మంచి సీరియల్లో నటిస్తున్నా, మంచి యూట్యూబర్. నేను అవార్డులు తీసుకుంటానా, 2 అవార్డులు తీసుకున్నా. ఇప్పుడు కొత్త మూవీలోకి రాబోతున్నా. ఇప్పుడు ఇంకా రీసెంట్ 2 సీరియల్లోకి రాబోతున్నా. నేను అన్ని చేస్తా అంటే నువ్వు నాది అంత హైలైట్ గా రాజకీయ పదవిలో ఉన్నట్లున్నాను నేను ఆ ఫోటోలో గంభీరంగా. నువ్వు ఇంకా శుభమా అని మేము కుకింగ్ ఛానల్ పెడతానమ్మా, అప్పుడే రాధికాస్ అని పెడతావా? పిల్లోడు నిన్ను ఇన్స్పైర్ అయినాడు.
ఇట్లా దానిలోకి ఎంకరేజ్ చేస్తావా నువ్వు? ఇన్స్పైర్ అయినాడు ఎట్లా నీ ఫ్రెండా? ఫోటో బాగుందన్నారు కదా అత్తయ్య. ఫోటో బాగుంటే నీది పెడదు నాడా, నీ మొగుంది నీది, ముగ్గురిది పెట్టమన్నా. ఫోన్లేండి అమ్మా, ఫోన్లేండి కానీ ఒక మోడలింగ్ అయినా చెయ్యొచ్చు కదమ్మా. ఒక 10-15 ఫోటోలు వస్తే ఇక్కడ పెట్టుకుంటాము. ఫస్ట్ నా ఫోటోని తీసేయ్, లేకుండా నీ మీద ఈడ కంప్లైంట్ ఇస్తా. లేదమ్మా, అట్లా మాట్లాడకూడదమ్మా మీరు. రే నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ కట్ చేయి ఫస్ట్. నీతో మాట్లాడి వేస్ట్. కట్ చేయి. వ్యాపారం కట్ చేయలే, కట్ చేయి. ఇదిగో ఇప్పుడు ఈ వ్యాపారం ఏం లే, ఇంత అమాసలా బాగుంది అత్తయ్య ఫోటో. దా పద్దు నీకు నాతో పచ్చడైతుంది ఫ్రెండ్స్. ఫేస్. యాక్చువల్ గా ఏమైందంటే ఒకరు ఇన్స్పైర్ అయ్యి అమ్మని ఇట్లా దానికి ఇన్స్పైర్ కాదండి ఆయన, మేము దండం పెడతాము. దొడ్లో వ్యాపారం పెట్టుకున్నారు. ఏంటది? ఏమైంది? నా ఫోటో ఎట్లుంది? రాజకీయ నాయకురాల్లాగా ఉన్నాను నేను, అంత గంభీరంగా. ఒకసారి ఫోటో పెట్టుకొని చూడండి. అది కొండపోయి బాత్రూమ్ పెట్టినారు. ఏడ మినిస్టర్? బాత్రూమ్ మినిస్టరా? క్లీనింగ్ కి బాబు రాథోడ్. ఏంటి అట్లా సీరియస్ అయిపోతుంది? రాతోడా నీ పేరు? బాత్రూమ్ తోడా నీ పేరు? బాత్రూమ్ తోడని పెట్టుకో. మీ ఫ్యామిలీ ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకో. బాత్రూమ్ తోడని ఆడ పెద్ద ఫ్లెక్సీ వేయించుకో. నాకు అవసరమే లేదు. ఏంది ఏమి? నీ ఫోటో వేసి ఎట్లుంటదిలే? వాళ్ళు వేసుకోలేదు మా, నాది నువ్వే నచ్చినావంట. నీది పద్దు చేపించుకోలే? వాళ్ళు నువ్వే నచ్చినావంటే నేను ఏం ఇంకా చేస్తా? బిజినెస్ అంటే నేను వాళ్ళకు చెప్తాను. వాళ్ళ దగ్గర నాకు సిగ్గు బాయ, మర్యాద బాయ, ఏమనుకోద్దండి. ఈ దర్బేష్ నా కొడుకు లేదు, అది పెట్టినావంటే చెప్పుతో కొడతా నా కొడక. నేను చూస్తాను. నన్ను కొండపోయి నా ఫోటోని కొండపోయి వరస్ట్ గా బాత్రూమ్ దగ్గర పెడతావా? ఒకసారి ఆ ఫోటో దుఃఖాన్ని చూసి ఎట్లా పెట్టబిద్దా ఆయనకి? నీ చేతులు ఎట్లా వచ్చినాయి ఆయనకి పెట్టేకి? పిల్లోడు ఏమన్నా సన్న అడ్డవాలా? నోట్లో ఏలు పెడితే కొరకడా? అంతేగా. ఈ పొద్దు నేను యాపక్కలేసిన దరిద్రంగా చూస్తే ఆడో ఫోటో నాది. అందరి ముందు పరుగు పోయిందిగా. ఫోటోలన్నీ బ్రాండ్ చేసి పారేళ్ళ అవన్నీ ఎక్కడ బయటకు రాకోకుండా, లీక్ కాకోకుండా పెట్టే. నాకు మాట్లాడేది ఇష్టం లేదు, పెట్టే. ఇంకా ఎప్పుడు నాకు బిజినెస్ అది అని నాకు ఫోన్ చేయొద్దు. కన్నం తింటావా? గడ్డి తింటారా? ఇంకా ఏమైనా చెప్తాను. నేను చూడలేదు అంత అద్మానంగా. నాకేం తెలుసు? నేను ఫోటో చూసినాను, హైవే పక్కన బిజీ ఉన్నానా. సో ఇట్లా వ్యాపారం పెట్టుకొని ఇట్లా సక్సెస్ అయినాను. సక్సెస్ స్టోరీ అంటే నీకు చెప్తే నువ్వు ఆనందపడతావులే అని నేనేదో మంచి వ్యాపారం ఏమో మనం కూడా ఇక్కడ హైవేలో ఎదుగు మనకి బాగా లారీలో నువ్వు నా 10 గుంతలు తొగిచ్చుకొని 4 గుంతలకి మీ ఇద్దరు ఫోటోలు వేసుకో. పచ్చ బంగారం అంటే నేను ఏమనుకున్నాను, ఏమైనా వ్యాపారం ఏమో అనుకున్నానమ్మా. నేను పచ్చ బంగారం అంటే ఆడన పచ్చ బంగారం ఉంటుందా బాబీ? బంగారం పచ్చగానే ఉంటుంది. బంగారు కొనొద్దని అంటే ఎవరైనా కొనుక్కోకుండా ఉంటారా బాబీ? బంగారు కొనుక్కుందా? అయ్యో కొనకూడదు బంగారం. ఎందుకు కొనకూడదు?